విశాఖ స్టీల్ ప్లాంట్ పెను ప్రమాదానికి కారణం ఎవరు? 8 మంది సజీవ దహనం కావడానికి బాధ్యులెవరు? ఈ కూటమి ప్రభుత్వం కారణం కాదు అని వీళ్ళు చెప్పగలరా? పోనీ విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మాకేం సంబంధం లేదు అని ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? పోనీ ఎన్డీఏ కూటమిలో మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి మాకే సంబంధం లేదు అని ఆయన ఒప్పుకోగలరా? ఖచ్చితంగా వీళ్ళెవరూ కూడా అలా చేయలేరు. ఎందుకంటే ఈ ప్రమాదానికి కారణం వీళ్ళందరూ కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో 30 సంవత్సరాల ముందు నుండి వాడుతున్న యంత్రాలనే ఇంకా కూడా వాడుతున్నారు. అన్ని పాతబడిపోయిన యంత్రాలు, నాసిరకం మెటీరియల్ వాడకం వల్లే ఈరోజు ఈ పెను ప్రమాదం సంభవించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పూర్తిగా భద్రతా వైఫల్యానికి కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ప్రమాదం జరిగిన ల్యాడర్లో సుమారు 1520 డిగ్రీల నుండి 1600 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉంటుంది. ఈ ల్యాడర్లో అంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడే స్టీల్ తయారీని చేయటం జరుగుతుంది. అంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కార్మికుల కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ జాగ్రత్తలు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకోలేదు.